నాంపల్లిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ చివరి స్టేషన్ కావడంతో ప్రమాదం తప్పినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ప్లాట్‌ఫామ్ సైడ్‌కు వాలినాయి ఈ బోగీలు. ఈ నేపథ్యంలోనే S3, S6, S4 బోగీలు ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు గాయాలయ్యాయి. అయితే లాలాగూడ రైల్వే స్టేషన్‌కు బాధితులను తరలించినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంతో భయాందోళనకు గురయ్యారు ప్యాసింజర్స్. చెన్నై నుండి హైదరాబాద్కు వచ్చింది ఈ రైలు. అయితే పాక్షికంగా S2, S3, S6 బోగీలు దెబ్బతిన్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మందికి పైగానే గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. కొంతమందికి ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొంత గుండెపోటుతో కొంత అస్వస్థకు గురి కావడంతో వెంటనే అప్రమత్తమైన అటు రైల్వే పోలీసులతో పాటు రైల్వే అధికారులు కూడా వారందరినీ కూడా ఉటావుటిన స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకు వారందరినీ కూడా తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ ప్రమాద వ్యవహారానికి సంబంధించి చూస్తే ఖచ్చితంగా రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. వెంటనే అటు రైల్వే అధికారులతో పాటు DRF బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన ఆరా తీస్తున్నారు. సో ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి ప్రతిరోజు తరహాలోనే నాంపల్లి చెన్నై నుంచి హైదరాబాద్కు రావాల్సిన ఈ రైల్వే ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడికి ప్రతిరోజు ప్లాట్ఫామ్ 1 పైకి రావడం జరుగుతుంది. అయితే ఈ ప్లాట్ఫామ్ 1లో ఈ పట్టాల వ్యవహారానికి సంబంధించి రైల్వే ట్రాక్ వ్యవహారానికి సంబంధించి కొంత ఇక్కడ మరమ్మతు జరుగుతున్న నేపథ్యంలో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి దాన్ని అక్కడికి తీసుకుపోవడం జరిగింది. సో ఒక్కసారిగా అక్కడికి వస్తున్న క్రమంలో వెంటనే ఆ పట్టాలు తప్పిపోవడం అంటే పట్టాలు తప్పడం, ఆ తర్వాత ఒకదానికి ఒకటి ఈ ఏవైతే రైలు బోగీలు ఉన్నాయో ఒకటి దాని తర్వాత ఒకటి ఢీకొనడంతో 50 మంది కూడా గాయపడ్డారు. అయితే కంగారు పడాల్సినంత పని లేదు అని అధికారులు చెప్తున్నారు. 50 మంది కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారని చెప్తున్నారు. కానీ మిగతా వారు వ్యవహారం ఎవరైతే కొంతమంది గుండెపోటు రావడం జరిగిందో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేశారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సో మొత్తానికి ఈ రైల్వే వ్యవహారానికి సంబంధించి ఇప్పుడే మన మహేష్ భగవత్ సార్ కూడా ఇక్కడికి వచ్చి అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన మొత్తం ఆరా తీయడం కూడా జరుగుతుంది. ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటి, ఎంతమంది గాయపడ్డారు, వారందరినీ ఆసుపత్రికి తీసుకెళ్లారు, వారందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండేలా అలాగే వారికి తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా రైల్వే అధికారులు అటు పోలీస్ శాఖ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక ఈ రైలు ప్రమాద వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా ఆ ప్రమాద వ్యవహారానికి సంబంధించి కూడా ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికే అధికారులు కూడా రైల్వే కమిటీ అధికారులు కూడా ఒక అంచనా వేయడం జరిగింది. అయితే గాయపడ్డ వారికి వైద్య సహాయ సహకారాలు అందించడానికి తాము ఎప్పుడు ముందుంటాం. అయితే ఎప్పుడు కూడా గతంలో నాంపల్లి రైల్వే స్టేషన్లో ఇలాంటి ఘటన అనేది చోటు చేసుకోలేదు. మొట్టమొదటిసారి ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన కూడా ఆరా తీస్తున్నాం. కంగారు పడాల్సినంత ఏమీ లేదు. గమ్యస్థానం చేరిన తర్వాతనే ఈ ప్రమాదం జరిగింది. అయితే రైలు పట్టాల వ్యవహారానికి సంబంధించి కొంత మరమ్మతు జరుగుతున్న కారణంలో ఒక్కసారిగా ఈ బ్రేక్ వేయడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి అవి ఢీకొనడం వల్లనే ఈ స్వల్పంగా గాయపడ్డారు. అంత వేగంగా కూడా రైలు వేగంగా లేదు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతోంది. సో మొత్తానికి ఈ రైలు వ్యవహారానికి సంబంధించి ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి ఉన్నతాధికారులు అటు పోలీస్ శాఖ తర్వాత రైల్వే శాఖ అధికారులు కూడా అంతా కూడా ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా వివరాలన్నింటినీ కూడా ఆరా తీయడం జరుగుతుంది. ఏ ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు చేపడుతున్నారు. ఆ రైలు ప్రమాద వ్యవహారానికి సంబంధించి అధికారులు ఎలా జరిగింది ఏంటనే దానిపైన ఇప్పుడు ఆరా తీస్తున్నారు. గాయపడ్డ వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం చేసుకుంది. ఏదైతే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన నాంపల్లి ఏదైతే చార్మినార్ ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడం కూడా జరిగింది. వెంటనే అప్రమత్తమైన అటు రైల్వే పోలీసులతో పాటు రైల్వే శాఖ అధికారులు కూడా వెంటనే తక్షణ సహాయ చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది గాయపడినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ స్పష్టంగా మనం రైలు పట్టాలు తప్పిన దాన్ని మరమ్మతు చేసే అధికారులు పనిలో పడ్డారు. ఈ డ్రైవర్ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ అధికారులు కూడా చెప్పారు. అయినా కూడా దీనిపైన
ఒక విచారణ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని కూడా చెప్తున్నారు. దాదాపు 5 మంది అధికారుల బృందంతో టెక్నికల్ దాని ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి ఏదైతే రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ కి చేరుకున్న తర్వాత ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి అధికారులు ఒక అంచనా వేయడం జరుగుతుంది. ఈ ప్రమాద వ్యవహారం సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనే విషయం పైన కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. సో ఈ ఆరా వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే రైల్వే స్టేషన్ కి చేరుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా డ్రైవర్ అంటే ఏదైతే నాంపల్లి రైల్వే స్టేషన్కి వస్తున్న క్రమంలో ముందుగా రైలు వేగాన్ని తగ్గించి స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్కి చేరుకోవాలి. అయితే ప్రతిసారి కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడికి చేరుకుంటుంది. అయితే ఈసారి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఈ మరమ్మతుల వ్యవహారం సంబంధించి సాగుతోంది కాబట్టి ఈ మరమ్మతుల వ్యవహారంలో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి తీసుకుపోవాలని చెప్పేసి అధికారులు భావించారు. అదే క్రమంలో ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చిన తర్వాత దాన్ని డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల ఒకదానికొకటి రైలు బోగీలు ఢీకొనడం జరిగింది. దానివల్ల దాదాపు 50 మంది గాయపడ్డారని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ గాయపడ్డ వారి పరిస్థితి వ్యవహారానికి సంబంధించి అధికారులు ఒక అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడ్డ వారిని అందరినీ కూడా రైల్వే ఆసుపత్రికి అంటే చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి అంబులెన్స్లను ఏర్పాటు చేసి ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రుల వ్యవహారానికి సంబంధించి 50 మంది గాయపడ్డారు. కొంతమంది ఒక్కసారిగా గుండెపోటుకు వారు అస్వస్థకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది. అటు రైల్వే అధికారులతో పాటు మహేష్ భగవత్ సార్ ఇక్కడికి చేరుకొని ఈ ప్రమాద వ్యవహారం సార్ ఈ ప్రమాదం గురించి ఎలా వాళ్ళు మాట్లాడతారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సో మొత్తానికి ఈ రైలు ఘటన వ్యవహారం సంబంధించి బాధితులను అయితే ఆసుపత్రికి తరలించాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా వారన్నిటి వ్యవహారానికి సంబంధించి వీటిపైన విచారణ అనేది చేస్తాము. ఖచ్చితంగా దానికి సంబంధించిన నిర్లక్ష్యంగా వివరించారు వారిపైన చర్య తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. గాయపడ్డ వారిలో కంగారు పడాల్సినంత ఏం లేదు. వారికి అందరికీ కూడా ప్రాథమిక చికిత్స అందించేందుకు స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాం. వారందరి వ్యవహారానికి సంబంధించి వారందరికీ కూడా ట్రీట్మెంట్ విషయంలో అంతా రైల్వే శాఖ భరిస్తుందని కూడా ఇప్పుడే రైల్వే శాఖ అధికారులు కూడా చెప్తారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించామని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకోవడం కొంత ప్రయాణికులను దిగేరపోయేలా చేయడమే కాకుండా కొంత టెన్షన్ వాతావరణం నెలకొల్పే ప్రయత్నం కూడా చేస్తుంది. అధికారులు కూడా వెంటనే మిగతా రైళ్ల రాకపోకలు ఏదైతే నాంపల్లి మీద నుంచి ఇక్కడికి రావడం జరుగుతుందో ఆ రైళ్లను కూడా రాకపోకలన్నింటి కూడా మళ్లించాం. కొన్ని నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ చేరుకునే రైళ్లను కూడా రద్దు చేసి వేరే ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్ కాచిగూడ నుంచి కూడా వెళ్లాల్సిందిగా సూచనలు కూడా చేశాం. కంగారు పడాల్సిందంతా ఏమీ లేదని చెప్తున్నారు. సో వెంటనే దీని మరమ్మతు ప్రక్రియ అనేది అధికారులు చేపట్టడం జరుగుతుంది. ఏమైనప్పటికీ మొత్తానికి ఈరోజు ఈ రైల్వే ప్రమాదం అనేది కేవలం డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగిందని ఒక పక్కన రైల్వే శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్లాట్ఫామ్ లో ఏదైతే రైల్వే ట్రాక్ లో మరమ్మతు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి వారు ఏదైతే సిబ్బంది చెప్తున్నారు. దీనిపైన విచారణ కమిటీ అనేది ఏం తెలుస్తుందో మనం వేసి చూడాల్సిందే. ఓటు స్టూడియో. నాంపల్లి ఘటనపైన దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. నాంపల్లి స్టేషన్ చివరికి కావడంతో ఈ ప్రమాద తీవ్రత తగ్గినట్లుగా వెల్లడించింది. అయితే అప్పటికే చాలా మంది ప్రయాణికులు దిగారని వెల్లడించింది. కొందరికి స్వల్ప గాయాలయ్యాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. రైల్వే స్టేషన్ ప్రమాదం పైన ఇప్పటికే అధికారులు విచారణ సాగించడం జరుగుతుంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన అధికారులు ఆరా తీయడం జరుగుతుంది. ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి ప్రమాదం అనేది ఎలా జరిగింది ఏంటి ప్రమాదం యాక్చువల్ రీజన్స్ ఫర్ ద ఇన్సిడెంట్ ఇంకా చెప్పడం ప్రిమేచ్యూర్ అంటే దాని గురించి త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు పిన్ పాయింట్. ఎంతమంది గాయపడ్డారు ఏంటి అనే దానిపై ఇప్పుడు 6 ప్యాసింజర్స్ ఇంజురీస్ అయ్యాయండి. 6 ప్యాసింజర్స్ మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఇంజురీస్ ఎక్కడ అయింది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీని మీద నిర్లక్ష్యం అంటే డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్తున్నారు. అది వాస్తవం ఎంత? ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ వెరీ ప్రిమేచ్యూర్ టు కమింట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. మేము రైల్వేలు ఎప్పుడు ఏం చేసినా కూడా విల్ గో డీప్ ఇంటూ ద ప్రాసెస్ ఫర్ దట్. థరో ఇన్వెస్టిగేషన్ చేస్తాము. చేసిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు పిన్ పాయింట్ ద యాక్చువల్ రీజన్స్ ఫర్ దట్.
సో మొత్తానికి ఏదైతే ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి డ్రైవర్ తప్పిదమని చెప్పేసి ఇప్పుడే మనం చెప్పలేమని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదం ఎలా జరిగిన దానిపైన ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది. ఖచ్చితంగా బాధ్యులైన వారిపైన చర్య తీసుకుంటామని కూడా చెప్తున్నారు. సో ఈ ప్రమాద వ్యవహారానికి సంబంధించి సహాయక చర్యలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగదు. స్వల్ప గాయాలతో కూడా గాయపడ్డారు కాబట్టి వారందరికీ వైద్య ఖర్చులు కూడా మేమే భరిస్తామని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. ఓటు స్టూడియో.